మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో దేవుడి సన్నిధిలో ఈరోజు మనం ఆయన వాక్యం చేత బలపరచబడదు గాక. దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వాక్యం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇలా సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును, నీవు నడువవలసిన త్రోవ నిన్ను నడిపించుదును, నిన్ను నడిపించుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఈ లేఖనంలో ఏమని చెప్తున్నారంటే, నీకు ప్రయోజనము కలుగునట్లు. ఏం కలుగునట్లు అంటే, నిష్ప్రయోజనమైన పరిస్థితులు నీ జీవితంలో ఉంటే నా మాట నీకు ప్రయోజనకరమైన మాటగా ఉంటుంది, ఉపయోగకరమైన మాటగా ఉంటుంది. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును, నీకు ఉపదేశం చేస్తాను. నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను. ఎంత చక్కటి విషయం చెప్తున్నాడంటే, నా కుమారుడా, నేను ప్రయోజనం కలిగించే ఒక అద్భుతమైన విషయాన్ని నీకు నేను తెలియజేస్తాను. నువ్వే త్రోవలో నడవాలో నీకు తెలియదు కనుక ఆ త్రోవలో నేను నిన్ను నడిపించుకొని క్షేమకరంగా తీసుకొని వెళ్తాను. ఈరోజు మన జీవితాల్లో మనం త్రోవ తప్పి చెడిపోవడానికి గల కారణం ఏంటంటే, మన సొంత ఆలోచనలు, మన సొంత నిర్ణయాలు మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల జరుగుతున్నాయి ఇవన్నీ. చాలామంది అంటారు, చదువుకోవాల్సిన టైంలో చదువుకోలేదు, ఇప్పుడు బాధపడితే ప్రయోజనం ఉంది. పని నేర్చుకోవాల్సిన సమయంలో పని నేర్చుకోలేదు, ఇప్పుడు బాధపడితే ప్రయోజనం ఉంది. చెప్పినట్టు వినకుండా ఎవరినో పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు బాధపడితే లాభమే ఉంది. ఎందుకంటే వాళ్ళు సొంత మార్గాన్ని ఎంచుకున్నారు, సొంత త్రోవని ఎంచుకున్నారు. కాబట్టి వాళ్ళకి తెలిసేటప్పటికీ నష్టం జరుగుతుంది, ఆ తర్వాత వాళ్ళు బాధపడతారు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు అలా బాధ పడకుండా ఉండాలంటే నేను చెప్పే ఉపదేశాన్ని నువ్వు జాగ్రత్తగా వినాలి. నేను చెప్పే ఉపదేశం నువ్వు నీ మనసులో ఉంచుకోగలిగితే నీకు ఆ బాధ, కష్టం రాదు, ప్రయోజనకరం అవుతుంది, దుఃఖం అవదు, కీడవదు. పరిశుద్ధాత్మదేవుడు నా మనసులో 3 విషయాలు పెట్టాడు. ఒకటి, మన త్రోవలో లేకపోతే మన మార్గంలో మనం చాలాసార్లు డిస్టర్బ్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయి. దాంట్లో ఒక కారణం ఏంటంటే పెళ్ళి. 2, ఒక మనిషి జీవితం ఇలా తిరగబడిపోవడానికి మరొక కారణం కూడా ఉంటుంది. అదేంటంటే విడాకులు.
ఒక మనిషి జీవితం పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయి ఎందుకు పనికి రాకుండా పోతుంది? కారణం ఏంటంటే ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడం. ఈ మూడు, అంటే ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం ఈ మూడే ఫోకస్గా కనబడుతూ ఉంటాయి. అప్పుడు దాకా శుభ్రంగా బిడ్డ ఉన్నాడండి, పెళ్ళైన తర్వాత నుంచి బిడ్డ జీవితం నాశనం అయిందండి అంటాం. ఈరోజు ఈ పెళ్ళి అనే ప్రస్తావన వచ్చేటప్పటికి, పెళ్ళి అనేది మనం చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఇష్టపడి చేసుకునేది ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు చూసి ఇష్టపడి, వాళ్ళన్నీ ఇష్టపడిన తర్వాత తీసుకొచ్చి ఇదిగో ఈ అమ్మాయిని చేసుకో అని చెప్పే సిద్ధపాటు ఉంటుంది. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మీతోనే కాకుండా అనేక మందితో మాట్లాడును కాక. రాబోయే రోజుల్లో ఈ వాక్యం విన్న వాళ్ళలో అనేక మంది హృదయాల్లో ఆలోచన కలుగు చేయను గాక. ఇప్పుడు మొన్న ఒక అబ్బాయి నన్ను అడిగాడు, ఏమంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పే ఉందని. నేను తప్పని నేను నీతో అనలేదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పే ఉందండి. నేను నా భార్య చక్కగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. నేను నా భార్య కలకలాడుతూ తిరుగుతున్నాం, చక్కగా తిరుగుతున్నాం అండి. నేను ఈ పెళ్ళైపోయి, లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకుని పెళ్ళైపోయిన తర్వాత వాళ్ళు జీవనం జీవిస్తున్న వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడతాను? నాకే పని. ఏదో సామెత ఉంది, అయిపోయిన పెళ్ళికి బాధ్యాలు ఎందుకు? పెళ్ళైపోయింది, ఇప్పుడు బాధ్యాలు కొట్టే ఉపయోగం ఏముంది? నేను కాదంటే అది ఆగిపోద్దా? వాళ్ళ వివాహం బంధం ఉంటుందా? ఒకవేళ నాలంటోడు ఎవరన్నా అడ్డుపోలు వేసాడు అనుకోండి, నన్ను 4 గడ్డి పెట్టరా ఎవరైనా? ఏరా బుద్ధి లేదా? వాళ్ళు పెళ్లి చేసుకుని చక్కగా సాగుతుంటే నువ్వు ఇలా మాట్లాడడం అంటాడు. వాళ్ళ గురించి ఎందుకు మనకి? అయిపోయిన పెళ్ళికి బాధ్యాల స్కీమ్ ఇక్కడ లేదు. అయిపోయిన దాని గురించి ఎందుకు మనకి? అయిపోయిన పెళ్లి గురించి ఎందుకు ఇప్పుడు సందర్భం కాదు. కానీ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, దేవుని త్రోవ అనేది డిస్టర్బ్ చేయడానికి అపవాది ఈ రోజుల్లో ఎంచుకున్న అద్భుతమైన మార్గం ఏంటంటే ప్రేమ. దేవుని మార్గాన్ని చెడిపేస్తాడు వాడు, డిస్టర్బ్ చేస్తాడు, రాంగ్ లైన్లోకి తీసుకెళ్ళిపోతాడు. దేవుడేమో ఒక ప్రణాళిక వేసాడంట, దేవుడు ఒక ప్లాన్ వేసాడంట తన ప్రజల ఎడల. ఈ మనుషులు అందంగా కనబడే అమ్మాయిలను చూశారంట. చూసి అబ్బా ఇంత అందంగా ఉన్నారేంటి, అసలు ఇంత అందం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుని వారితో పోయిరి అంటే అసలు ఉంటున్నారు. చూడండి సార్, ఆది కాండంలో మాట కనబడుతుంది. 6వ అధ్యాయం 2వ వచనం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి, నరుల కుమార్తెలు అందంగా ఉన్నారని చూసి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వీళ్ళతో అత్తమానం వాదించడం ఏంట్రా బాబు? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను, వాళ్ళకి మనసుకి ఏది నచ్చితే ఎవరు బాగా నచ్చిన వాళ్ళు చేసుకున్నారు అంటే అసలు. ఇంతకుముందు ఇప్పుడు ఏ సినిమాలు ఎక్కువ ఆడతాయంటే లవ్ స్టోరీలు ఎక్కువ ఆడతాయి. ఎందుకంటే యవనస్తులు ఎక్కువ సినిమాలు చూస్తారు కాబట్టి ఆ యవనస్తులకు నచ్చే విధంగా సినిమాలు చేస్తారు. ప్రేమ అంటే ఇదేరా. ఆ సినిమా పేరుకి చూడీడికి ఆనందం వచ్చేది. ప్రేమించుకుందాం రా,
ప్రేమ అంటే ఇదేరా, ప్రేమించుకున్నారా. ఇంకేమి ఉంటాయి ప్రేమ ప్రేమ అని. ప్రేమకు వేళాయిరా, ఇక నాకు గుర్తురాట్లేదు. మీకు గుర్తొస్తే 4 పేర్లు చెప్పండి. ప్రేమతో రా, ఇంకా ఇంకేం చెప్పండి. తొలి ప్రేమ, తొలి ప్రేమ అంటారు. ఇంకా ప్రేమలు ఏమున్నాయి? ఇంకా బోల్డ్ ప్రేమలా? ప్రేమ కావ్యం. ఇంకా నిన్నే ప్రేమిస్తా, ప్రేమాభిషేకం. ప్రేమిస్తే ఇవన్నీ యవనస్తులకి ఎంత ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది. భలే పెట్టాడు పేరు, రడ్రా ప్రేమించుకున్నాం రా అంట. ఇవంతా లోకం చూపించే రంగుల వలయం. అందులోని అంటే సినిమా ఎండింగ్ ఏంటి చెప్పండి? సినిమా ఎండింగ్ ఏ సినిమా అయినా మీరు చెప్పిన పేర్లలో ఎండింగ్ చూసే ఉంటారు కదా అందరూ బాగానే. ఎండింగ్ ఏంటి? అయిపోతుంది. పెళ్లి తర్వాత సంసారం ఒక చదరంగం అని పేరు పెట్టి సినిమా తీసాడు అనుకోండి, చూడరు. అయ్యొద్దు, మాకు పెళ్లి దాకానే కావాలి. కానీ అసలు ఎక్కడ స్టార్ట్ అవుద్ది? ప్రేమ అంటే ఎంతండి? వీడు ప్రేమించేసి ఎన్నాళ్ళు ఓడబెడతాడు? ఒక 6 నెలలు తిరుగుతాడు, 7వ నెల నుంచి దెబ్బలాట పెడతాడు, సంవత్సరం తిరుగుతాడు, గొడవ పెడతాడు, 3 సంవత్సరాలు తిరుగుతాడు, చేతులు కాళ్ళు కోసుకుంటూ ఉంటాడు. అక్కడతో అయిపోద్ది. కానీ పెళ్ళి చాలా కాలం జీవించాలి కదా. ఆ చాలా కాలం జీవించే జీవితాన్ని ఎవరు తీయలేరు. ఎందుకంటే ఆ జీవితం అంత ముచ్చటగా ఉండదు. బళ్ళేసి తిరిగేయడాలు, కార్లు దాటించేయడాలు, బస్సులు దూకించేయడాలు, ఓ 10 మంది ఫ్రెండ్స్ కూడా తిరిగేయడాలు, కబ్బులకి తిరగడానికి ఉంటుందేంటి? ఒరే మీ మావిడు ఒట్టు మనిషి కూడా కాదు, దరిద్రుడా, బళ్ళు మీద తిప్పకరా అని తిడుతుంది వాళ్ళ అత్తగారు. అందుకే మెల్లగా కూర్చుంటాడు. ఆ డ్రెస్సులు గెస్సులు వేసుకుని, ఆ మిడ్డీలు చెడ్డీలు వేసుకుని తిరుగుతున్నాం ఏంటమ్మా, చక్క చీర కట్టుకుని వెళ్ళు అని చెప్తూ ఉంటారు. ఇంకా ఈ ఫ్రీడమ్ అంతా ఏమైనట్టు పోయింది. పోయిన తర్వాత ఈ చీర కట్టుకుని ముసలమ్మలాగా ఈ కూడా తిరుగుతుంటే వీడికి ఏం సంతోషం? అప్పుడైతే ఎలా ఉండేది? మిడ్డీలు చెడ్డీలు వేసుకుని ఆ బండి మీద తిరిగి 2 భుజాల మీద పడిపోయి అవంతా ఉంది కాబట్టి అదంతా బాగా అనిపించింది. అదొక రకమైన అద్భుతమైన పని చేస్తున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇలాంటి ప్రేమ అనేది మనిషి జీవితంలోకి వచ్చినప్పుడు కొందరి పెళ్ళిళ్ళు సక్సెస్ అవుతాయి. అంటే మంచోడైనప్పుడు, ఆ అబ్బాయి మంచోడైనప్పుడు వాళ్ళ పెళ్ళి ఏమైనట్టు? సక్సెస్ అయినట్టు. ఆ అమ్మాయి మంచిదైతే వాళ్ళ పెళ్ళి సక్సెస్ అయినట్టు. కానీ వాడు మంచోడు కాలేదనుకోండి, జీవితం దుర్బలం అయిపోతుంది, అంధకారం అయిపోతుంది జీవితం. అప్పుడు ఏడుస్తుంది ఆ అమ్మాయి, అయ్యో నేను ఇంత తప్పు చేశానా, అయ్యో నేను ఇంత పొరపాటు చేశానా, అయ్యో నేను ఇలా చేయకుండా ఉంటే చాలా బాగుండేది. మా నాన్న చెప్పాడు, మా అన్నయ్య చెప్పాడు, మా తమ్ముడు చెప్పాడు, ఎంత చెప్పినా నేను వినలేదు. ఈరోజు నా జీవితాన్ని నేను బాధ పెట్టుకున్నాను, నాశనం చేసుకున్నానని ఎంతకాలం ఏడుస్తుందో తెలుసా మీకు? జీవితాంతం ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తను తీసుకున్న నిర్ణయం తప్పు అని తెలిసేటప్పటికీ తను సరిదిద్దుకోలేని తప్పుగా పెళ్ళి అనేది మారిపోయింది. పెళ్ళి అని మారిపోయింది. ఏమండి, ఎంగేజ్ లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్లు ఇవన్నీ ఉండవా? ఉంటాయి. అరేంజ్డ్ మ్యారేజ్లో కష్టాలు ఉండవా? ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని మనం సక్సెస్ఫుల్ లవ్ స్టోరీలు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు చక్కగా భార్య భర్తలుగా మంచి జీవితాన్ని కొనసాగించినప్పుడు నేను కూడా ఎందుకు చేసుకోకూడదు ఇలాంటి అమ్మాయిని, నేను కూడా ఇలా పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు, నేను కూడా ఇలా ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అనుకుంటాం కదండి. దీని వెనకాల కొన్ని కారణాలు చెప్తాను. అనుకోకుండా జరిగింది, యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంట్ కాదు, అలా జరిగింది, అదంతే.
కానీ ఈ యొక్క వివాహంలో నిన్ను చూసిన వాడు వేరే ఎవరో తెలియకుండా కొన్నిసార్లు మోసగిస్తూ ఉంటాడు. వీడు అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు వీడి దగ్గర బట్టలు ఉండవు. బట్టలు ఉన్నప్పుడు ఏం చేస్తాడో తెలుసండి, వాడి ఫండ్ దగ్గరికి వెళ్ళి, బావా నీ జీన్స్ పెట్టు, టీ షర్ట్ ఎవరా అంటాడు. అంటే వాడు ఏం చేస్తాడు అండి, దేనికంటే నేను మా లవర్ దగ్గరికి వెళ్తున్నాను రా అంటాడు. ఈ టీ షర్టు ఇది వేసుకుని వెళ్ళిపోతాడు. వీడు వేసుకున్నది బ్రాండ్, ఈ అమ్మాయికి బ్రాండ్ గురించి తెలుసు బాగా. వీడు అనుకుంటుంది 2000 రూపాయలు ప్యాంట్ వేసుకొచ్చాడు, 1000 రూపాయలు షర్ట్ వేసుకొచ్చాడు, 3000 అంటే మాటలా అనుకుంటాడు. వీడు టెండర్ పుస్తకం తీసుకుంటాడు. వీడిని ఈ అమ్మాయిని KFCకి తీసుకెళ్ళాలనుకోండి, వీడు 2000 టెండర్ తీసుకుంటాడు. రోజు 20 రూపాయలు కడతానండి ఏదో రకంగా చెప్పేసి అంటాడండి. అని తీసుకుని ఆ 2000తో తీసుకెళ్తాడండి. ఎందుకంటే వీడి దగ్గర డబ్బులు ఉండవు. ఎందుకంటే ప్రేమించడానికి డబ్బులు అక్కర్లా, కానీ జీవితాన్ని నడిపించడానికి మాత్రం డబ్బులు కావాలి. రంగుల వలయం లాంటి జీవితం, లేకపోతే ఆకర్షణీయమైన మాటలు, లవ్లీ, ఫెయిర్ అండ్ లవ్లీ, బ్యూటీ పార్లర్, లేకపోతే ఏయో మాటలు అంటూ ఉంటాడు. నాకు ఆ మాటలు కూడా రావట్లేదు అండి. నువ్వు చాలా అందగత్తివి, నీ అంత అందగత్తి ఎవరో లేరు. నిజంగా నీలాంటి అందగత్తిని చేసుకోపోతే నేనేమైపోదునో. అసలు ప్రపంచంలో నువ్వు లేని జీవితం నాకు వద్దు, నీతోనే జీవితం, నీతోనే నా బ్రతుకు. మనం దేవుడి పాటలు పాడుకుంటాం కదండి అండి. ఆ పాటలన్నీ ఆడు ఎక్కడ పాడేస్తాడంటే ఆ అమ్మాయి దగ్గర పాడేస్తూ ఉంటాడు అనమాట. ఈ అమ్మాయికి తెలియదు కదండి, ఎప్పుడు వాళ్ళ నాన్న పాడలేదు ఈ పాట, ఎప్పుడు వాళ్ళ అమ్మ పాడలేదు ఈ పాట, ఎప్పుడు వాళ్ళ అన్నయ్య పాడలేదు. వీడు మాత్రం అద్ది టీ షర్ట్ వేసుకున్నవాడు, అద్ది ప్యాంట్ వేసుకున్నవాడు మాత్రం పాడేస్తూ ఉంటాడు ఈ పాట. ఈ అమ్మాయిని ఎప్పుడు కూడా వీడు ఏం చేస్తూ ఉంటాడు, KFCకి తీసుకెళ్తూ ఉంటాడు, కావాలంటే మల్టీప్లెక్స్ కూడా తీసుకెళ్తూ ఉంటాడు. నువ్వు వస్తానంటే చెప్పు, ఎరువు బైక్ తీసుకొని, యమహా తీసుకొని, అవసరమైతే విజయవాడ నేను తీసుకెళ్ళి సినిమా చూపిస్తానంటాడండి. ఇవన్నీ ఏంటంటే ఈ అమ్మాయి వీడు గురిలో పడడానికి వాడు ఎంచుకున్న మార్గాలు. చేప పడాలంటే ఎర కావాలి. చెప్పండి, చేప పడాలంటే ఎర అవసరం. ఎర లేకుండా మీరు ఎంతసేపు నీళ్లలో ముళ్ళు ఉంచినా చేప పడదో. చేప పడాలంటే ఏం కావాలి, ఎర కావాలి. ఎర ఉంటేనే చేప పడుతుంది. వీడు ఎర్రగా ఉంటేనే అమ్మాయి పడుతుంది. వీడు మంచి మంచి టీ షర్ట్లు వేసుకుంటేనే అమ్మాయి పడుతుంది. వీడు మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటేనే అమ్మాయి వీడికి ఆకర్షితులు అవుతుంది. ఈ అబ్బాయి మంచిగా ఖర్చు పెడితేనే అమ్మాయి ఆకర్షితురాలు అవుతుంది. ఈ ఆకర్షణలో వీడు కొంత సెట్ చేసుకుంటూ ఉంటాడు. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, నిండు 100 ఏళ్ళు నా జీవితం పండగలాగేలాగే ఉంటుంది అనుకుంటాడు. కానీ లేదు, ఉండదు. పెళ్ళవుతుంది, వీళ్ళందరూ దెబ్బలాడి పెళ్లి చేసుకుంటారు, పోరాటం చేస్తారు. మీరు లేకపోతే ఉదయబానే అని చెప్పి ఒక ఆయన ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. నేను స్క్రీన్ రికార్డ్ చేసి మరీ తీసుకున్నాను ఆ పోస్ట్. అది రాకపోతే స్క్రీన్ రికార్డ్ చేసి మరీ తీసుకున్నాను. ఆ పోస్ట్లో ఏముంటుందంటే, ఇద్దరు లవర్స్ మాట ఏమంటారంటే, ప్రకాష్ ఏమి వద్దు ప్రకాష్, మనకి అందరినీ వదిలేద్దాం ప్రకాష్, ఈ తల్లిదండ్రులు వద్దు ప్రకాష్, మనకి ఈ అన్నదమ్ములు వద్దు ప్రకాష్, మనకి ప్రకాష్ వీళ్ళందరినీ విడిచిపెట్టేసి ఈ ఉద్యోగం సద్యోగాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడో దూరంగా బతుకుతాం ప్రకాష్ అంటూ ఉంటారు. అది నేను చెప్పలేను కానీ మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఆ తర్వాత రెండో స్క్రీన్ వేస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తుంటారంటే, చూసా సునీల్ ఏం చేస్తుంటారు, డప్పులు కొట్టుకుంటా అడుక్కుంటూ ఉంటారు అన్నమాట. అది అడుక్కుంటూ ఉంటారు ఇద్దరు. నాకు భలేగా అనిపించింది. అన్ని వదిలేసి వెళ్ళిపోతే వాడి బ్రతుకేమవుద్ది, అలాగే ఉంటుంది. ఎంత అద్భుతంగా సింక్ అయిందంటే, అది అద్భుతంగా సెట్ అయిపోయిందంటే, ఓ ఎస్ ఇలాగే ఉంటుంది కదా. అంటే నేను చెప్పేది అందరి జీవితం అలా ఉంటుందని కాదు, కొందరి జీవితం మాత్రం ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. ఎక్కువ శాతం జీవితం ఎలా ఉన్నాయండి, అలాగే ఉంటున్నాయి. కారణం ఏంటి, సెలక్షన్ చేయలేరు. ఆ అమ్మాయికి అంత తెలివి ఉంటుందా, ఆ అమ్మాయికి అంత నాలెడ్జ్ ఉంటుందా? ఆ అమ్మాయి తన భర్త వేసుకునే బట్టలు, లేకపోతే తన లవర్ వేసుకునే బట్టలు ఒరిజినల్లా కాదో తనకు తెలీదు. వేసుకున్న టీ షర్ట్ తందో కాదో తెలీదు, వేసుకున్న ప్యాంటు తందో కాదో తెలీదు, వేసుకొస్తున్న బండి తందో కాదో. ఇదంతా ఆమె చూడగలదా? చూడలేదు. ఏం చెప్తాడు తెలుసా, అసలు మనం పెళ్ళైన తర్వాత హనీమూన్కి
డైరెక్ట్ సింగపూర్ వెళ్దామా అంటాడు. ఈ అమ్మాయి అంటది, "ఆ, వెళ్దాంలే, ఎక్కడికో దుక్కునికి వెళ్దాం, అసలు ముందు మనకు పెళ్ళి అవ్వాలి కదా" అంటది. ఏంటి ఇంకా నువ్వు ఆ డౌట్ పడుతున్నావా? నిన్న సింగపూర్ తీసుకెళ్ళి అటు నుంచి అమెరికా తీసుకెళ్తానంటే చాలా దారుణంగా ఉంటాయండి, చాలా దారుణంగా ఉంటాయండి. నేను చెప్పేది ఏంటంటే 10 సక్సెస్ఫుల్ లవ్ స్టోరీలను చూసి ఇంచుమించు 1,00,000 మంది కుటుంబాలు యవనస్తులు పాడైపోతుంటారు. ఒక 10 సక్సెస్ అవుతాయి. నేను చెప్పే మాట ఏంటంటే వద్దో 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 అని మొత్తుకునేది ఏంటంటే మీరు సెలెక్ట్ చేయలేరు. మీరు మీ జీవిత భాగస్వామిని సరిగ్గా ఎంచుకోలేరు. ఎంచుకునే విషయంలో పొరపాటు జరుగుతుంది. అలా పొరపాటు జరిగితే నీ జీవితకాలం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని నువ్వు ఆ త్రోవలో నడవకూడదు. చేయకూడదు. నేను చూపించు త్రోవలో నడవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను నీకోసం సిద్ధపరిచాను, నీకోసం నేను ఏర్పరిచాను, నీకోసం ఒక భర్తను ఏర్పరిచాను దేవుని బిడ్డ, నీకోసం ఒక భార్యను ఏర్పరిచాను బిడ్డ. ఆ బిడ్డని నీ దగ్గరికి నేను తీసుకుని వస్తాను. తన తల్లి విషయంలో దుఃఖ నివారణ పొందాడంట. ఎవరు ఎవరు ఎవరిని బట్టి? రెబ్కాను బట్టి. ఆమెన్. రెబ్కాను బట్టి తన తల్లి విషయంలో అతడు దుఃఖపడ్డాడంట. తల్లి చచ్చిపోయింది, తల్లి లేని లోటు బట్టి దుఃఖపడ్డాడంట. అంటే ఒక తల్లి కంటే ఎక్కువగా రెబ్కా చూసుకుంది. అందుకే తల్లి విషయంలో ఏం పడ్డాడు? దుఃఖ నివారణ. సరే, నాకు తెలిసిన ఒక కుటుంబం నేను ఎరుగుదును. వాళ్ళ నాన్నగారు టెలిఫోన్ ఎక్స్చేంజ్లో పనిచేస్తూ ఉండేవారు. వాళ్ళ తమ్ముడు నా క్లాస్మేట్ మాట. వాళ్ళ అక్క ఎప్పుడైనా వీడిని తీసుకెళ్ళడానికి వచ్చేది. చాలా చక్కగా ఉండేది ఆ అమ్మాయి. చదువుకుంటుంది. ఆ రోజుల్లోనే అమ్మాయి మంచిగా చదువుకుంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్క అని మేము తనతో పాటు మాట్లాడుతుంటే ఏయో చెప్పేది. ఒరే మీరు బాగా చదవాలరా, బాగా చదివితే ఇలాంటి పోస్ట్ వస్తుందిరా, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పి ఆవిడ మాట్లాడేది. ఒకరోజు అకస్మాత్తుగా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి ఇంటిళ్ళ పాది జీబ్రోమంట కూర్చున్నారు భయంగా. ఏమైందంటే పలానా అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం ఏంట్రా అన్నాను. ఏమోరా, ఎవరో అబ్బాయిని మా అక్క ప్రేమించిందంట, అతనితో వెళ్ళిపోయిందిరా అని చెప్పి అలాంటి డిస్టర్బ్ అయిపోయాడు. ఎప్పుడు మా చిన్నప్పుడు జరిగిన విషయం చెప్తున్నాడు. ఇప్పుడు ఇది సర్వసాధారణంగా అనిపించవచ్చు, కానీ ఆ రోజుల్లో తలెత్తుకునే పరిస్థితి కాదు. చాలా వేదన పడిపోతున్నాడు. ఇంటిలో 10 వణికిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు పాపం వాళ్ళందరికీ. ఇతను భార్యను కొట్టేస్తున్నాడు. నువ్వు ఎలా చేసావు, నువ్వు అది నీకు తెలియకుండా ఎందుకు జరుగుద్ది, అలాగని పాపం అతను శోధిస్తున్నాడు, బాధపడుతున్నాడు. వీడు ఇంక ఇంటిల్లో పాది మీకు తెలియదేం లేదు. వాళ్ళు ఎలాంటి పరిస్థితి కలిగిన కుటుంబం ఎలా అయిపోతుందో మనందరికీ తెలుసు. అంత చీకటి, గడాంధకారం. అతను భయంకరంగా బాధపడిపోతున్నాడు, చింతపడిపోతున్నాడు, వేదన పడిపోతున్నాడు. కొన్ని రోజులు అలా గడిచింది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళు చాలా గట్టిగా గొడవ పెట్టారు. అవతలోళ్ళు గొడవ పెట్టారు. చాలా పెద్ద గలాటా జరిగింది. మళ్ళీ భర్త ఈవిడిని కొట్టేసాడు. కొట్టేసిన తర్వాత ఈవిడ ఏం చేసిందంటే గాజు పెంకులు ఉంటాయి కదా, అది గాజులు చేతులకు వేసుకునే గాజులు, అవి సనికాల్లో నూరేసుకుని పాలు వేసుకుని తాగేసింది. తాగేస్తే ఇక మళ్ళీ సమస్య ఇంకోవైపు తిరిగింది. ఇంకా అంత హాస్పిటల్. వాడు ఏడుస్తూ ఉండేవాడు, ఒరే ఎవ్వరు ఇలాంటి తప్పు చేయకూడదురా, మా నాన్న ఎప్పుడూ ఆడవలేదురా,
మా అమ్మ ఎప్పుడూ ఆడవలేదురా, ఏడ్చిద్రా. రేపు మా అమ్మ చచ్చిపోతుందేమో అని భయం వేస్తుందిరా, మా అమ్మ చాలా బాధపడిపోతుందిరా అని. ఆ తర్వాత ఆవిడ బతికింది, హాస్పిటల్ని తీసుకొచ్చారు, కానీ లోపల మాత్రం చాలా డ్యామేజ్ అయిపోయింది. ఆమె ఈరోజు జరిగిన సమస్యకు చాలా కాలం, ఇంచుమించు చాలా కాలం అంటే చచ్చిపోయేదాకా ఈమె శ్రమ అనుభవించక తప్పదు. ఏమండి, ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందండి. ఆ అమ్మాయి కాపురం అమ్మాయి చేసుకుంటుంది. చేసుకున్నాక తెలిసింది వీళ్ళు ఒక భయంకరమైన, ఒక దరిద్రమైన, హీనమైన, కింద స్థాయి, అంటే ఇంక చెప్పలేనమాట ఆ స్థాయి మనుషులాడు. ఏమండి, వాడు ఎంత మంచి బట్టలు వేసుకున్నా ఆ తనం పోదాం, ఆ యొక్క దాన్ని ఆ మాట పదం వాడకూడదని వాడలేదు, ఆ పదం పోవట్లేదు ఆడికి, ఆ నీచమైన స్థితి పోవట్లేదు ఆడికి. వీడు చాలా నీచుడు మాట. వీడు ఈ అమ్మాయిని ప్రేమించాడు కదండి. ఈ అమ్మాయి ఇప్పుడు కొంచెం ఒళ్ళు వచ్చింది, ఒక బిడ్డ కలిగాడు, అమ్మాయి కలిగి పుట్టింది ఆవిడకి. ఆ తర్వాత వీడు కొట్టడం మొదలుపెట్టాడట. ఎందుకండి, వాళ్ళకి అప్పట్లోనే ఒక ఇల్లు ఉండేది. వాళ్ళ నాన్న టెలిఫోన్ ఎక్స్చేంజ్లో జాబ్ చేస్తున్నాడు కదండి, డబ్బులు. వీడు కొట్టడం మొదలు పెట్టాడంట. మీ నాన్న దగ్గరికి వెళ్ళు, 50,000 తీసుకురా, మీ నాన్న దగ్గరికి వెళ్ళు, 1,00,000 రూపాయలు తీసుకురాని. ఈ అమ్మాయి ఏందంట, వాళ్ళు మనల్ని వదిలేసి తరిమేసిన తర్వాత ఆ బాధకు మా అమ్మ గాజు పెంకులు తాగేసి చచ్చిపోయిపోయింది. మా నాన్న నన్ను చూస్తే చంపేస్తాడు, అంటే నువ్వు వెళ్ళకపోతే నేను చంపేస్తానడం మొదలుపెట్టాడట. సిగరెట్లతో అంటించడం మొదలుపెట్టాడంట. భయంకరంగా ఈ అమ్మాయిని హింసించడం మొదలుపెట్టాడంట. ఇలా ఒకరోజు ఆమె ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడితే వాళ్ళ తండ్రి గారి యొక్క ఆయన ఉద్యోగంతో పనిచేసి ఆయన చూసి, ఇదేంటిది సుబ్బారావు గారు అమ్మాయిలాగా ఉందని చెప్పి గౌబ దగ్గరికి వెళ్ళి, ఏమ్మా ఏంటిది అని చెప్పేసి అంటే కేకలేసి ఆ అమ్మాయిని తీసుకుని విషయం తెలుసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. కూర్చుని ఎడుతున్నారు, నాకు దీనికి సంబంధం లేదండి. అదిగో ఆ మనిషిని చూడండి, బతికే ఉంది, శవంలా బతుకుతుంది. దీనికి కారణం ఎవరండి? ఇది కాదండి. దీనికోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డానండి. టీ కూడా తాగలేదండి దీని పెళ్లి కోసం. వాళ్ళు డబ్బులు సంపాదించారండి. దానికి ఏదో ఇవ్వాలని ఆశ అండి, దానికి ఏదో చెయ్యాలని ఆశ అండి, దాని పెళ్లికి అందరికీ చెప్పుకోవాలని ఆశ అండి, దాని పెళ్లి మా ఇంట్లో ఎవరికి జరగనట్టు చేయాలని ఆశ అండి. కానీ దౌర్భాగ్యురాలు మమ్మల్ని అందరినీ కూడా విడిచిపెట్టి ఆ పనికి మాలిన వెధవతో వెళ్ళిపోయిందండి.